అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఏడాది భోగి పండగ అరుదైన శుభయోగంలో వచ్చింది. 144 ఏళ్ల తర్వాత పుష్యమాసం పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. అంతేకాదు ఈ పౌర్ణమి క్లపక్షం చివరి తిథి. ఈ రోజున నదీ స్నానం చేయడమే కాదు, కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యం. పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం కలుగుతుందని మత విశ్వాసం. పుష్యమాసం పౌర్ణమి రోజున హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సుఖ సంతోషాలు కూడా మీ సొంతమవుతాయి. పుష్యమాసం పూర్ణిమ నాడు ఏ ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్లో పౌర్ణమిని నెల చివరి రోజుగా పరిగణిస్తారు. అదేవిధంగా పౌష పూర్ణిమతో ముగిసిన తర్వాత రోజునుంచి మాఘమాసం మొదలవుతుంది. అయితే ఈ తిథి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించి స్నానం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి నెల పూర్ణిమ తిథి మంచిదైనప్పటికీ ఈ ఏడాది పౌష పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఆ రోజున అరుదైన యాదృచ్ఛికం జరగబోతోంది. పౌష్ పూర్ణిమ బుధవారం జనవరి 2025 13న రానుందని చెప్పారు. అయితే 144 ఏళ్ల తర్వాత ఈ రోజున ఓ అద్భుత యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయి. ప్రయాగ్ మహాకుంభ 2025 పౌష్ పూర్ణిమ రోజు మొదలవ్వనుంది. ఈ రోజున స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగ నదులలో స్నానం చేయాలి. పూర్ణిమ రోజున స్నానం చేసి సూర్యునికి నీటిని సమర్పించి విష్ణువును పూజలతో పూజిస్తే వారు మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పుష్య పూర్ణిమ రోజున పూజ సమయంలో పూజగదిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి సుఖశాంతులు ఇవ్వమని కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయని మత విశ్వాసం. అలాగే ఇంట్లో సానుకూలత నెలకొంటుంది. తులసి మొక్క హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. పుష్య పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పండ్లు, స్వీట్లను సమర్పించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివుడు రావి చెట్టులో నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో పుష్య పూర్ణిమ రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకులు కూడా సంతోషిస్తారు. అంతేకాదు పౌష పూర్ణిమ రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యి దీపం వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి దీపదానం చేయండి. దీపదానం చేయడం వల్ల తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొంది కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. హిందూ మతంలో పౌర్ణమి అయినా, అమావాస్య అయినా ఏదైనా పవిత్రమైన రోజులో దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పుష్య పూర్ణిమ రోజున ఆహారం, డబ్బు, బట్టలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని, వ్యాపారంలో లాభముంటుందని మత విశ్వాసం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.